హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఇప్పుడు టైం 9:13 ఇంకొక 2 మినిట్స్లో మనకు మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనము ప్రీ మార్కెట్ కండిషన్ని చూద్దాము. సో ఇక్కడ ప్రీ ఓపెన్ మార్కెట్లోకి వెళ్తే సో స్టాక్స్ అడ్వాన్స్డ్ 32, డిక్లైన్ 9 అని ఉంది. సో కొంత బుల్లిష్ అనే మైండ్ సెట్ అయితే ఉంది. సో చూద్దాము మనం కొంత ఎలాగ ట్రాపింగ్ జరుగుతుంది అనేది. సో ఇక్కడ 15 నిమిషాల దాంట్లో చూసుకున్నట్టయితే క్లియర్గా ఇది ఒక ట్రెండ్ లైన్ ఉంది. సో మార్కెట్ అయితే ఇక్కడ గ్యాప్ అప్ లెవెల్లో ఓపెన్ అవుతుంది కొద్దిగా. సో కొద్దిగా మనం షార్ప్గా కొద్దిగా మనం డౌన్ సైడ్ తీసుకుంటే కొద్దిగా వచ్చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో కొద్దిగా కిందికి అయితే వచ్చే ఛాన్స్ ఉంది. కింద సపోర్ట్ ఉంది, సైకలాజికల్ నెంబర్ ఉంది. సో 15 మినిట్. సో ఇది ఇక్కడ మనకు 5 మినిట్. సో 5 మినిట్ క్యాండిల్లో చూద్దాము. సైకలాజికల్ నెంబరు, డేలో సపోర్ట్ ఉన్నాయి. సో ఇక్కడ ఏర్పడుతుంది. సడన్గా ఇటే వెళ్ళకపోవచ్చు, చెప్పలేము. ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్లో చూద్దాము ఎక్కడ ఓపెన్ అయింది. స్టాప్ లాస్ హంటింగ్ అనేది రేపు జరుగుద్దా ఈరోజు? కింద స్టాప్ లాస్ హంటింగ్ ఉంది, పైన కూడా ఉంది. సో చూద్దాం, మనకు అంత ఎక్కువ పాయింట్స్ అవసరం లేదు. సో ఇది 1 మినిట్ క్యాండిల్. సో ఇప్పుడు మార్కెట్ అయితే ఓపెన్ అయింది సడన్గా. సో ఇక్కడ చూద్దాము. సో ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్. సో ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్ని అబ్జర్వ్ చేద్దాము. సో 1 మినిట్ క్యాండిల్. సో ఈ ఏరియాలో అయితే మనకి ఇది 1 మినిట్. సో ఇక్కడ మనకి ఇది షార్ప్గా ఈ ఏరియాలో పిక్ చేయడానికి ట్రై చేద్దాము. సో కొద్దిగా పైకి వచ్చేస్తే మనము బయింగ్ ఆర్డర్ అయితే కింది సైడ్కి అయితే పెడదాము. సో సో నేనైతే ఒకటైతే నేను ఆర్డర్ పెట్టేశాను. సో పైకి వెళ్ళేసి కొద్దిగా కిందికి అయితే రావాలి, చూద్దాము. సో మనకైతే చిన్న ఎంట్రీ అయితే తీసుకున్నాము ఈ ఏరియాలో. సో చూద్దాము. చిన్న స్టాప్ లాస్ కోసం చిన్న ఏరియా మనకి ఈ ఏరియా వచ్చినా కానీ 30 పాయింట్స్ వచ్చినా కానీ మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. సో మార్కెట్ ఇటు వెళ్ళినా కానీ ఇటు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఒక సపోర్ట్ లాగా కనబడుతుంది, కానీ ఇటు వెళ్ళినా మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. సో మనము ఒక క్యాండిల్ పడగానే మనము ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. సో వస్తుంది మనకి ప్రాఫిట్ అయితే. సో 198 ఈ ఏరియా దాకా ఉంది. సో ఇంకా స్ట్రగుల్ అవుతుంది. చిన్న ఈ వరకు మనం కింద ఒక సపోర్ట్ కూడా ఉంది, ఈ సపోర్ట్ కూడా ఉంది. అంత దాకా వస్తుందా లేదా అనేది చూద్దాము. ఇంకా స్ట్రగుల్ అవుతుంది మార్కెట్. ఒక డైరెక్షన్ అయితే పట్టుకోవట్లేదు. నో ప్రాఫిట్ నో లాస్ అదే ఏరియాలో ఉంది. సో చిన్న ప్రాఫిట్ అవుతుంది, 45 రూపీస్, 190 రూపీస్. సో ఇక్కడ ఒక సపోర్ట్ కూడా ఉంది కాబట్టి కిందికి అయితే రావాలి. సో ప్రాఫిట్ అయితే 500 కనబడుతుంది. సో 800. సో మనకి చిన్న ప్రాఫిట్ అయినా తీసుకుందాము. సో ఎక్కువ గ్రీడీ కోసం అయితే ఉండొద్దు. సో 800, 900 వస్తుంది. సో 800. సో ఇంకొక చిన్న క్యాండిల్ పడితే ఎగ్జిట్ అవుదాం అనే ఆలోచనే ఉంది. 1000. సో 1000. సో 1000లో ఉంది. సో ఇంకా కొద్దిగా చిన్న పాయింట్ పడితే ఎగ్జిట్ అవుదాము. సో 900, 800. సో రివర్స్లో వస్తుందా, మనని ట్రాప్ చేస్తుందా? సో 800 ఇంకా మళ్ళీ పైకి వెళ్తుంది. సో 500 ప్రాఫిట్ ఉంది. ఇంకా కొద్దిగా చిన్న ఫుల్ బ్యాక్ వస్తే మనకి గెటు కొద్దిగా అప్కి వెళ్తుంది. షార్ప్గా మనం రివర్స్లోకి వెళ్తుంది. సో పైన సో మార్కెట్ అయితే స్టాప్ లాస్ హిట్ కోసం అయితే పైకి వెళ్ళింది. సో ఇక్కడ ట్రాప్ చేసేలా ఉందా? ఇక్కడ ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ సరే కరెక్ట్గా ఈ ట్రెండ్ లైన్ ఉంది, ఈ ట్రెండ్ లైన్ దాకా వచ్చింది. సో ఇక్కడ బ్రేక్ చేసి పైకి వెళ్తుందా లేకపోతే ఏంటో అనేది చూద్దాము. సో ప్రాఫిట్ వచ్చేసి లాస్లోకి వెళ్తుంది. సో రివర్స్లో వెళ్తుంది మార్కెట్.
చూద్దాము. సో 2024 వెళ్ళిపోయింది. మనం ఇందాక షార్ప్గా ఎగ్జిట్ అయిపోతే అయిపోయేది. స్టాప్ లాస్ ఇవ్వాలి. సో చిన్న స్టాప్ లాస్ చేసుకొని వెళ్ళాలి కిందికి. స్టాప్ లాస్ కోసం వచ్చినట్టుంది. సో మార్కెట్ సడన్గా ఇక్కడ నుండి డౌన్ఫాల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో మనకు మంచి ప్రాఫిట్ వచ్చింది ఇందాక, ఒక 1000+ ఇక్కడ దాకా. సో నేను ఈ ఏరియా దాకా వస్తుందని చూశాను, కానీ మార్కెట్ కిందికి రానియలేదు. ఇదైతే వస్తుంది, కానీ ఇందాక షార్ప్గా ఎగ్జిట్ అయిపోతే అయిపోయేది. ఇట్స్ ఓకే, చూద్దాం. మనకి సో 2 సైడ్స్ మనని స్టాప్ లాస్ హిట్ చేసేలా ఉంది. ఇటు స్టాప్ లాస్ హిట్ కోసానికి పైకి వెళ్ళింది. మార్కెట్ అయితే బయింగ్ ప్రెజర్ వేస్తుంది, జోన్లోకి వెళ్తుంది, ట్రాపీ చేసేలా ఉంది, బయ్యర్స్ని ట్రాప్ చేసేలా కూడా ఉంది, ట్రాపీగానే ఉంది ఇటు సైడు ఇక్కడ దాకా. సో మార్కెట్ అయితే బై సైడ్ ఉండే ఛాన్స్ ఉంది, కొద్దిగా పైకి వెళ్తుంది. సో ప్రీమియం ఏమో తగ్గుతూ ఉంది. మార్కెట్ రివర్స్లో వస్తే బెటరు. మార్కెట్ ఇంకా బుల్ సైడ్ వెళ్తుంది, కానీ ఇక్కడ ప్రీమియం ఏమో తగ్గుతుంది. మార్కెట్ ఏమో పైకి వెళ్తుంది, ఇక్కడేమో ప్రీమియం ఏమో కాన్స్టెంట్గా ఉంది. సో కిందికైతే ఒక ఫుల్ బ్యాక్ అయితే చేసుకోవాలి. చూద్దాము. స్టాప్ లాస్ హంటింగ్ అనేది జరుగుద్ది, పైకా కిందికి అనేది. కొద్దిగా సైడ్ వేజ్ ఉంది మార్కెట్ ఈరోజు. మనం అయితే చిన్న స్టాప్ లాస్ అయితే ఇచ్చేద్దాము. సో మార్కెట్ అయితే కొద్దిగా బుల్ సైడ్ సో మార్కెట్ అయితే కొద్దిగా ఇది స్టాప్ లాస్ హిట్ చేసేసాము. సో కొద్దిగా ట్రాపీగా ఉంది. మనం డైరెక్షన్ని బుల్ సైడ్ ట్రాప్ జరగబోతున్నట్టుంది. మళ్ళీ రీఎంట్రీకి అవకాశం వస్తే చూద్దాము. కొంత ట్రాపింగ్ జరుగుతుంది. సో బయ్యర్స్ని అట్రాక్ట్ చేసుకుంది మార్కెట్, స్టాప్ లాస్ హిట్ కోసం పైకి వెళ్ళింది. సో మనకైతే ప్రాఫిట్ అయితే చిన్న ప్రాఫిట్ అయితే ఇస్తుంది అనుకుంటున్నాం, చూద్దాం. ఈ ఏరియా ఇది మనకు కంప్లీట్గా స్టాప్ లాస్ హిట్ చేసేసింది. సో మనకైతే 700 800 కొంత చిన్న ప్రాఫిట్ అయితే కనబడుతుంది. సో 600. సో కిందికి వస్తుందా లేదా అనేది చూడాలి. సో 400. సో చిన్న సెల్లింగ్ ప్రెజర్ అయితే వస్తుంది. సో ఇంకొక క్యాండిల్ చూద్దాము. సో బయింగ్ ప్రెజర్ కొద్దిగా మార్కెట్ ట్రాపీగా ఉంది ఈరోజు, కొద్దిగా రిస్కీగానే ఉంది ఈరోజు. అవకాశం ఇచ్చేలా మార్కెట్ అవకాశం ఇచ్చేలా లేదు, కొద్దిగా రిస్కీగానే ఉంది మార్కెట్, రిస్కీగానే ఉంది. సో మార్కెట్ ఐదర్ సైడ్, అటు సైడ్ కాకపోతే అటు సైడ్ ఇటు సైడ్ రెండిటు ఎటు సైడ్ ఇవ్వకుండా ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది. సో బయ్యర్స్ని అట్రాక్ట్ చేసేసింది. సో చాలా ట్రాపీగా ఉంది, కొద్దిగా బయ్యర్స్ని అట్రాక్ట్ చేసేసింది.
సో మనకైతే 800 ప్రాఫిట్ అయితే స్టార్ట్ అయింది. సో ఎగ్జిట్ అయిపోతే బెటరు. కొద్దిగా రిస్కీగానే ఉంది. సో చిన్న ఫుల్ బ్యాక్ ఇస్తే రిస్కీగానే ఉంది. మార్కెట్ అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. అటు ఇస్తుంది ఇటు ఇస్తుంది. ఇందాక 1000 రూపాయలు ప్రాఫిట్ కనబడ్డది. సో చిన్న ట్రాప్ చేయడానికి చేస్తున్నది మార్కెట్ అయితే. సో కొంత సో స్ట్రగుల్ అవుతుంది మార్కెట్. ఒక డైరెక్షన్ అయితే అస్సలు స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఉంది మార్కెట్. కొద్దిగా బయ్యింగ్ ప్రెజర్ అయితే కనబడుతుంది. బయ్యర్స్ని అట్రాక్ట్ చేసేసి కిందికి తీసుకెళ్తుందా? ఇక్కడ మనం చూసుకుంటే వాల్యూమ్ వెయిటెడ్ వీవ్యాప్ చూసుకున్నట్టయితే మనకి సెల్లింగ్ ప్రెజరే రావాలనేది ఉంది. సో మనకి కొద్దిగా ఈ ఏరియాకి వస్తే 83 కిందాకి వచ్చింది. అక్కడ ఎగ్జిట్ అయిపోతే అయిపోయేది. ఇక్కడ ఇంకా 292 దాకా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో చూద్దాం. ఇంకొక చిన్న స్టాప్ లాస్ ఇట్, ఎందుకంటే ఇక్కడ ముందు ఫస్ట్ బయర్స్ని అట్రాక్ట్ చేసింది. సో బయర్స్ అందరు యాక్టివేట్ అంటారు కదా, వీళ్ళ స్టాప్ లాస్లు కింద ఉంటాయి కాబట్టి పక్కగా కిందికి రావాలి. సో వెయిట్ చేద్దాం. 400 ప్రాఫిట్, 500 ప్రాఫిట్. సో ఇంకా కొద్దిగా ఈ ఏరియా దాకానన్నా రావాలి. ఇంకా ఫుల్ బ్యాక్ చేసుకోవాలి. సో స్టాప్ లాస్ కోసం అన్నా రావాలి అనుకుంటున్నా కిందికి. సో స్టాప్ లాస్ కోసం ఎస్ వస్తుంది. 200 స్ట్రగుల్ అవుతుంది. కన్ఫ్యూజన్లో ఉంది మార్కెట్. 600, 700. సో ఒక్క ఫుల్ బ్యాక్ గట్టిగా కొట్టింది అనుకో. సో మనకి ఓకే 1300. సో 1200, 1300, 1600. సో ఇట్స్ ఓకే. నేను ఎగ్జిట్ చేస్తున్నా. 2000, 1946 రూపాయలు వచ్చాయి. సో షార్ప్గానే ఎగ్జిట్ అయ్యాను. సో ఇంకా వెళ్తుంది మార్కెట్, ఇంకా వెయిట్ చేస్తే నాకు వచ్చేదేమో ప్రాఫిట్. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ చాలా ట్రాఫిక్ జరిగింది ఇక్కడ. సో నా వ్యూ ఏంటంటే నేను స్ట్రాంగ్గా మార్కెట్ ఒక చిన్న ఫుల్ బ్యాక్ తీసుకొని వెళ్ళాలి. ఇంకా మార్కెట్ కిందికి చాలా ఉంది. సో ఇక్కడ మనకి అనుకున్నాను. సో ఇక్కడ PSY లెవెల్ ఉంది, సైకలాజికల్ నెంబర్ ఒకటి ఉంది. సో అందువల్ల నేను మార్కెట్ ఇంకొకటి కిందికి వస్తుందని ఉన్నాను. సో ఇంకా కొద్దిగా ఇప్పుడు ఉండుంటే ఇంకొక 3,000-4,000 వచ్చేది. ఇట్స్ ఓకే. షార్ప్గా ఎగ్జిట్ అయిపోయాను. ఈడ ఎగ్జిట్ అయిపోయాను. సో మనం ఇక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. సో నేను ఇక్కడే ఎగ్జిట్ అయిపోయాను అంటే చాలా షార్ప్గా ఇక్కడ దాకా వెయిట్ చేయాల్సింది. సో చూడండి, ఈడికి నేను అన్నట్టుగా మార్కెట్ ఈడి దాకా వస్తుందని పెట్టానుగా టార్గెట్. సో ఇటు చూడండి, ఇప్పుడు మార్కెట్ ఇంకెక్కడ ఉందో యావరేజ్ చాలా మంచి ప్రాఫిట్ వచ్చేది. చాలా బెస్ట్ ప్రాఫిట్ వచ్చేది. ఇక్కడ నుండి ఇక్కడికి మంచి ప్రాఫిట్ వచ్చేది. సో ఈ లైన్లో మన ఎంటర్ అయితే ఇక్కడ దాకా వచ్చేది మనకు అనుకున్నట్టుగా. సో ఇక్కడ ట్రాప్ చేసేసింది మార్కెట్. నేను ఈ ఏరియాలో తీసుకున్న మార్కెట్ ఇటు వెళ్ళింది, కానీ పక్కాగా ఇటు వచ్చేసి అటు వెళ్తుంది అన్న ఉద్దేశంతో వెయిట్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ స్టాప్ లాస్ ఇవ్వాల్సింది, మధ్యలో చిన్న స్టాప్ లాస్ లాగా 1500 స్టాప్ లాస్ ఇచ్చాను. మళ్ళీ ఇది ఎప్పుడైతే ఈ కిందిలోకి వచ్చేసిందో మళ్ళీ రీఎంటర్ అయ్యాను. మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. సో 357కి వెళ్ళిపోయింది. మనం కరెక్ట్గానే గెస్ చేసాము. సో ఇది ఫ్రెండ్స్, ఒక 2-3 నిమిషాలు ఆగితే మనకి 5-6 వేలు వచ్చేది. ఓకే, ఫస్ట్ ఇక్కడే ట్రాప్ చేసినట్టుగా మనని వెయిట్ చేయించింది అందరిని ఇటు సైడ్కి. ఇక్కడ అందరు ఇటు ఎక్కి ఉంటారు. సో మార్కెట్కి ఇటు వచ్చేసింది. సో లాజిక్ అయితే మనకి అది ఫ్రెండ్స్. సో మనం అయితే డిసిప్లిన్ అయితే పాటిద్దాము. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. సో నా అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. సో ఓకే ఫ్రెండ్స్.